వనకం చెన్నై వెల్కమ్ టు మై ఛానల్ చరణ్స్ ద గాడ్. ఈ వీడియోలో మనం నిన్న జరిగిన ఆప్షన్లో సిఎస్కే స్ట్రాటజీ ఈజ్ గుడ్ ఆర్ నాట్, ఇంకా సిఎస్కే ఫుల్ స్క్వాడ్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. అయితే వాళ్ళు డాడీస్ ఆర్మీ నుంచి యంగ్ ఆర్మీగా ట్రాన్సిషన్ అనేది మనం లాస్ట్ ఇయర్ చూసాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ అనేది కొలాప్స్ అయింది. అదొక మెయిన్ ఇష్యూ వాళ్ళకి. అంటే 180+ కూడా వాళ్ళు చేజ్ చేయలేకపోయారు, స్కోర్ కొట్టలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ అనేది సరిగా చేయలేదు. అయితే మిడిల్ ఆఫ్ ద సీజన్ అనేది వాళ్ళు ఒక రీప్లేస్మెంట్గా లైక్ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ అనేది తీసుకున్నారు. ఆయుష్ మాత్రే కానీ, డేవిడ్ బ్రేవిస్ వచ్చేసి, ఇంకోటి మనకి ఉర్విల్ పటేల్, వీళ్ళందరూ వచ్చినాక టీమ్స్ లుక్ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఫియర్లెస్, వెల్ బ్యాలెన్స్డ్ ఉంది. సో అప్పుడే ఆ సీజన్ అయినా క్లియర్ ఇంటర్నే ఇచ్చింది సిఎస్కే అనేది. మేము రాబోయే ఎనీ ఆప్షన్ కానీ, మెగా ఆప్షన్ కానీ, మినీ ఆప్షన్ కానీ, వీఆర్ లుకింగ్ ద యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ అని. అయితే ఈ ఆప్షన్లో చాలామంది ఫ్యాన్స్ కానీ ఎక్స్పెక్టెడ్ చేసింది ఏంటంటే లైక్ లియామ్ లివింగ్స్టన్ కానీ, లేదంటే రవి బిష్నాయ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కోసం వెళ్తారని అనుకుంది. కానీ చెప్పాను కదా, ఆల్రెడీ సిఎస్కే అనేది స్ట్రాటజీ అనేది చేంజ్ చేసింది కాబట్టి దే ఆర్ లుకింగ్ ద యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్. అయితే వాళ్ళకి అన్షాకింగ్ పిక్స్ వచ్చేసి మనకి 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్. ఒకటి ఫస్ట్ వన్ వచ్చి ప్రశాంత్ నీల్, సెకండ్ వన్ వచ్చి కార్తిక్ శర్మ. చాలామంది అంటున్నారు ఓవర్ ప్రైస్డ్, ఇది పడితే కాదు తను అని అంటున్నారు. కానీ ఫస్ట్ ప్రైస్ పక్కన పెడితే మనం పర్ఫార్మెన్స్ మ్యాటర్. ఇంతకుముందు డొమెస్టిక్లో వాళ్ళు ఎలా ఆడారు అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ కిందికి వస్తుంది. వాళ్ళు మిడిల్ ఆర్డర్లో వచ్చి పెద్ద పెద్ద సిక్స్ కొట్టడం అనేది సిఎస్కేకి అది కావాలి కాబట్టి వాళ్ళు ఆల్ అవుట్ వెళ్ళారు. ఐ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ బై ఫర్ ద సిఎస్కే. ఇంకొకటి అందరికీ తెలిసిందే, జడేజాకి రీప్లేస్మెంట్ ఎవరా అని అనుకుంటే ఇప్పుడు చెప్పడం చాలా కష్టం. కానీ ఒక ప్లేయర్ ఉన్నాడు, అతని పేరు ప్రశాంత్ నీల్. సేమ్ జడేజా లెక్కనే ఆఫ్ స్పిన్ వేస్తాడు, లోడ్ ఆర్డర్ వచ్చి పెద్ద పెద్ద 6 హిట్టింగ్ వేస్తాడు, ఫియర్లెస్ ఆడతాడు. ఐ థింక్ సిఎస్కే విల్ గ్రూమ్డ్ హిమ్. ఇంకొక ప్లేయర్ వచ్చేసి కార్తిక్ శర్మ. తను కూడా సేమ్ మిడిల్ ఆర్డర్ మాన్స్టర్, వచ్చి పెద్ద పెద్ద 6 ఆడతాడు, లాంగ్ హ్యాండ్ యూజ్ చేస్తాడు. ఐ థింక్ తెలిసింది మనకి ఇప్పుడు ఎంఎస్ ధోనికి ఇది లాస్ట్ సీజన్ కాబట్టి ఫ్యూచర్ కోసం నంబర్ 7 పొజిషన్ కోసం తనని డెవలప్ చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి మనకి సమ్ ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలర్ ఇస్ మ్యాథ్ హెన్రీ. తను నాథన్ ఎలిస్తో పాటు సపోర్ట్గా ఉంటాడు. మ్యాథ్ హెన్రీ అనేది 2 వైపులా స్వింగ్ చేస్తాడు, ప్లస్ డెత్ ఓవర్లో స్పెషలిస్ట్ తను. ఇంకోటి స్మార్ట్ బాయ్స్ వచ్చేసి మాథ్యూ షాట్, ఇంకా అఖిల్ హుస్సేన్, అమన్ ఖాన్, జాక్ ఫోసిల్, వీళ్ళందరూ ఏంటంటే బిగ్ పవర్ హిట్టర్స్. ఇంకా చాలా మంచిగా బౌలింగ్ కూడా వేస్తారు. స్పిన్నింగ్ వచ్చేసి రావు చార్ కూడా యాడ్ అయ్యింది మనకి. ఓవర్ కంప్లీట్లీ సిఎస్కే గుడ్, వెరీ బ్యాలెన్స్డ్ అండ్ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు దీంట్లో. కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ కనబడుతుంది, కానీ ఇప్పుడున్న ఐపీఎల్ డైనామిక్స్, T20 డైనామిక్స్ అనేది ఇట్స్ లుక్ వెరీ గుడ్. అయితే ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 9/10. ఎందుకంటే దీంట్లో మనకి ఫియర్లెస్ బ్యాటింగ్ అప్రోచ్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సిఎస్కే లుకింగ్ వెరీ డేంజరస్. ఇంకోటి మనకి మొత్తం యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ అనేది ఉన్నారు దీంట్లో. లాస్ట్ వచ్చేసి డెఫినెట్లీ సిఎస్కే విల్ క్వాలిఫై దిస్ ప్లేయర్ ఇన్ అప్కమింగ్ సీజన్. అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మరి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ బాయ్.